अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. అది ఏమిటి అంటే ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది. మానవులు చేసిన కర్మలను బట్టి స్వర్గమా లేదా నరకమా అనేది దేవుడు ఒకరోజు ఖచ్చితంగా ఇస్తాడు. ఆ రోజు ఏ రోజైతే ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉందో ఆ రోజు ఇప్పుడు సైంటిస్టులు చెప్తూ ఉన్నారు కదా, 9 కోట్ల కిలోమీటర్ల పైన దూరంగా ఉంది సూర్యుడు అని చెప్తూ ఉన్నారు కదా. అంత దూరాన ఉన్నటువంటి సూర్యుడు అతి దగ్గరగా తీసుకురావడం జరుగుతుంది ప్రళయ దినం రోజు. అది 1 మైలు దూరంలో అని హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. మరి అంత దగ్గరగా సూర్యుడిని తీసుకువచ్చినప్పుడు ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుంది? మానవులు మరి 70 గజాల భూమిలోకి వారి యొక్క చెమట చొచ్చుకుపోతుంది. మరియు వారు చెమటలో ఎలా మునుగుతారు, ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ రోజు జరిగే కొన్ని సంఘటనల గురించి ఒక హదీసులో తెలియజేయడం జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి కొంతమంది మనలో అనేక మంది ఇతరులని కించపరుస్తూ వారు కష్టపడినా, నష్టపోయినా, బాధపడ్డా, వారు ఏదైనా పోగొట్టుకున్నా దానిని మజాకులుగా, దానిని ఒక ఆనందంగా, ఎంటర్టైన్మెంట్గా, కామెడీగా చేసుకుంటూ కొంతమంది ఎకిలి నవ్వులు నవ్వుతూ దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము లెక్క మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. అటువంటిది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటి మీద డబ్బులు సంపాదించే వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనిని మనం ఆనందం, ఎంటర్టైన్మెంట్, టైం పాస్ అని అనుకుంటూ ఉన్నారు కొంతమంది. ఇలా చూస్తూ, చేస్తూ, షేర్ చేస్తూ, లైకులు కొడుతూ ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఇతరుల పట్ల హేళనగా, నవ్వులాటగా, ఎగతాళిగా చేసేవారి యొక్క పరిస్థితి ఏమవుతుంది అనే విషయం కూడా ఖురాన్ మరియు హదీసుల్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకరిని కించపరిచిన, ఒకరిని ఇబ్బంది పెట్టిన, ఒకరిని నాశనం చేసిన వారి యొక్క బాధ పట్ల మనం ఆనందపడ్డా దీనికి కూడా ఎటువంటి పరిస్థితులు ప్రళయ దినం రోజు కానీ, జీవితంలో కానీ, సమాజంలో కానీ, లేదా ప్రళయ దినం రోజు కానీ, తీర్పు దినం కానీ, స్వర్గంలో లేదా నరకంలో ఎటువంటి ఇబ్బందులు పడవలసి వస్తుంది అనే విషయం మరి ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో క్లియర్గా చెప్పడం జరిగింది. వీటిల్లో కొన్ని విషయాలు చూసుకుంటే కనుక ముందుగా సరైన జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమీన్. ఖురాన్ వీడు మనం తెలుసుకునే ఈ యొక్క హదీస్ రియాదుస్ సాలిహీన్ హదీస్ కిరణాలు 401వ అధ్యాయం నుంచి మరియు సహీ బుఖారీ, సహీ ముస్లింల ఆధారంగా చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు అని హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లా గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారు. అదేమిటంటే ప్రళయ దినం రోజు మానవులు సకల లోకాల ప్రభు అయిన సృష్టికర్త అయినటువంటి ఆయన ముందు నిలబడతారు. ఎలా? భయాందోళనలతోటి చెమట దారలు కారుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో ఆయన ముంగట నిలబడతారు. కొంతమంది తమ చెవులు సగభాగం వరకు కూడా ఆ యొక్క చెమటలో మునిగిపోయి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో వారు ప్రళయ దినం రోజు ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క విషయం చెప్పారు అని ప్రవక్తలు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, గ్రంథ జ్ఞానం ప్రకారం భవిష్యవాణిని కూడా తెలియజేస్తూ ఉంటారు. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి ఇటువంటి విషయాలని దేవుడు వారికి వహీ రూపంలోనూ, గ్రంథ రూపంలోనూ ప్రజలకు తెలియజేయమని చెప్తారు. వాటిల్లో ఇది కూడా ఒక భవిష్యవాణిగా చెప్పడం జరిగింది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే హజరత్ అనస్ రజల్లా గారు అనే ఇంకొక సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి మాకొక ఉపన్యాసం లేదా ఉపవాసం లేదా బయాన్ లేదా ప్రసంగం ఇచ్చారు. మరి అలాంటి ఉపన్యాసం ఇంతకుముందు నేను ఎప్పుడు వినలేదు అని హజరత్ అనస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, నాకు తెలిసిన విషయాలు గనక మీకు తెలిస్తే మీరు చాలా తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారు, బాధపడతారు. ఆ మాట వినగానే ఆయన యొక్క సహబాలు వారు కాసేపటికి వారి పైన దుప్పట్లు ఇలా వేసుకుని, అంటే ఇలా వారి యొక్క టవళ్ళు, దుప్పట్లు లేదా లాల్చీలు ఏవైతే ఉన్నాయో అవి వారి మీద ఇలా కప్పుకొని వారు ఏడుస్తూ ఉన్నారు.
ఇలా వారి యొక్క వేడుపులు వారి యొక్క ముక్కులో నుంచి ఈ యొక్క శబ్దాలు ఏడుపు రూపంలో బయటికి వినిపించాయని ఇక్కడ ఈ యొక్క హదీసులో చెప్పడం జరుగుతుంది, బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో. వేరొక ఉల్లేఖనంలో ఏమనుందంటే, దైవ ప్రవక్తకు తన అనుచరుల గురించి ఒక ఫిర్యాదు వచ్చింది. ఒకసారి ఒక సహాబాల గురించి ఒక ఫిర్యాదు వచ్చింది. ఎగ్జాంపుల్, అది ఒక సహాబా గురించి ఇంకొక సహాబా నవ్వటమో లేదా ఇంకేదైనా జరిగి ఉండొచ్చు. అప్పుడు ఆయన తన అనుచరులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏమని? స్వర్గం మరియు నరకం నాకు కనిపించాయి. అంటే ఆల్రెడీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మేరాజ్ యాత్రలో కానీ మరియు అనేక రకాల వహీ రూపంలో కానీ, మరి ప్రవక్తలకు వహీ అనేక రూపాల్లో వస్తుంది అలా కానీ, లేదా మీరాదులో కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వర్గాన్ని నరకాన్ని కూడా చూడటం జరిగింది, మరియు జిబ్రీల్ అలైహిస్సలాం గారిని కూడా చూడటం జరిగింది. ఇంకా అనేక విషయాలని ప్రవక్తలకి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలానే నరకం మరియు స్వర్గం రెండూ నాకు చూపించబడ్డాయి. నేను ఈరోజు చూసినంతటి మంచిని మరియు ఈరోజు చూసినంతటి చెడును ఇదివరకు ఎన్నడూ చూడలేదు. మరి ఒకవేళ నాకు తెలిసిన గనక విషయాలు మీకు గనక తెలిస్తే తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి ఈ మాట విన్న తర్వాత ఆయన యొక్క సహచరులు లేదా అనుచరులు లేదా సహబాలు ఆ రోజు అంతా వారికి దాని తర్వాత కఠినంగా గడిచింది. వాళ్ళు వారి యొక్క తలల మీద ఇలా బట్ట లేదా దుస్తులు కప్పుకొని తల మీద వారు ఏడుస్తూ ఉన్నారు. దీనిని అరబ్బీలో కనీన్ అనే పదం ద్వారా ఈ యొక్క హదీస్ని రాయటం జరిగింది. మరి ఈ హదీస్ ద్వారా స్వర్గం మరియు నరకం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూడటమే కాకుండా, ఆయన దర్శించడమే కాకుండా, ఇతరుల పట్ల అవమానకరంగా వారిని అవమానపరిచి, ఏలనపరిచి, నష్టపరిచి, లేదా అలా హేళన పొందిన, నష్టపోయిన, పోగొట్టుకున్న అభాగ్యులైన వారిని చూసి నవ్వటం, హేళన చేయటం, కామెడీ చేయటం, వాటి ద్వారా సంపాదించడం, వాటిని ఎంటర్టైన్మెంట్గా ప్రోగ్రామ్గా చేసుకోవటం, దాన్ని మనకి లైకులు షేర్లు కొట్టి ఎంటర్టైన్మెంట్, దానికోసం టైం స్పెండ్ చేయటం, దానికోసం మరి ప్రత్యేకంగా అనేక రకాల ప్రోగ్రాంలు క్రియేట్ చేయటం, ఇది మనకి ఎంతవరకు కరెక్టో ఒక ముస్లింగా మనం ప్రశ్నించుకోవాలి. మరి అటువంటి వాటిల్లో మనం ఎక్కడైనా పాల్గొంటున్నామా అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి. మరి సమాజాన్ని చూసి కాదు, గ్రంథాన్ని చూసి మరియు ప్రవక్తలను చూసి మనం సరైన దారిలో సరైన మార్గంలో నడవడం కోసం ప్రయత్నించాలి. మరి ఇక ఒక విశ్వాసి హృదయం ఎల్లప్పుడూ దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటే కలిగి ఉంటుంది. ఎప్పటికైనా మనం మరణిస్తాం, చనిపోతాం, మళ్ళీ దేవుడు మనందరినీ తిరిగి లేపుతాడు. ఆ రోజు స్వర్గం నరకం అనేది ఉంటుంది, కర్మల తీర్పు దినం అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకొని జీవించాలన్నమాట. మరి ఇక ఇంకొక హదీస్, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెబుతూ ఉండగా నేను విన్నాను అని హజరత్ మిక్దాద్ రజల్లా గారు కూడా తెలియజేశారు. ఏమని? ప్రళయ దినాన సూర్యుడు సృష్టికి దగ్గరగా చేయబడతాడు. చివరికి సూర్యునికి వారికి మధ్య 1 మైలు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది అని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని మరి ఇక మిక్దాద్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఇదే మిక్దాద్ రజల్లా గారి నుండి ఈ హదీస్ని ఎవరైతే గ్రహించారో ఆ గ్రహించిన ఉల్లేఖకుడు ఇంకొక విషయం చెప్పాడు. ఆయన సులైమాన్ బిన్ ఆమిర్ రజల్లా గారు అనమాట. ఇలా ఆయన ఏమన్నారంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సందర్భంగా మీల్ అనే పదాన్ని, అరబ్బీ పదాన్ని దీంట్లో వాడారు. అయితే మీల్ అంటే 1 మైలు దూరమా, లేక కళ్ళుకు సుర్మా పెట్టుకోవడానికి ఉపయోగించే పుల్ల మాదిరి వస్తువా, దీన్ని కూడా మీల్ అంటారంట. దైవ సాక్షి ఆయన ఏ ఉద్దేశంతో మీల్ అని అన్నారో నాకు మాత్రం ఖచ్చితంగా తెలియదు. కానీ ఎందుకంటే అరబీలో మీల్ అనే పదానికి 2 అర్థాలు కూడా వస్తాయి. మొత్తానికి సూర్యుడు ఏదైతేనేమి అంత దగ్గరగా తీసుకురావడం జరుగుతుంది. మరి సమీపంలో మండుతున్నప్పుడు మానవులు తాము వారికి ఉన్న కర్మలకు అనుగుణంగా చెమటలో మునిగిపోయి ఉంటారు అని, కొంతమంది కాలి యొక్క చీలిమండలం దాకా, మరికొందరు మోకాళ్ళ దాకా, మరికొందరు నడుం దాకా ఈ యొక్క చెమటలో మునిగిపోయి ఉంటారు అని, మరికొందరు చెమట యొక్క కళ్ళెం వేసినట్లుంటుంది అని, ఆ సందర్భంగా ఆయన తన నోటి వైపు సైగ చేసి చూపించారు అని, అంటే నోటి దాకా చెమటలో మునిగి ఉంటారు అని ఇలా భావాలు ఉన్నాయని ఈ యొక్క సహాబా గారు ఈ యొక్క హదీస్ని ఈ విధంగా చెప్పారు అని,
ముస్లిం హదీస్ గ్రంథం నుంచి సహీ ముస్లింలోని స్వర్గ సుఖాల అధ్యాయంలో ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి ప్రళయ దినం రోజు సూర్యుడిని దగ్గరికి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఆ యొక్క వేడికి మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనే ఒక సంఘటన ఇక్కడ తెలియజేయడం జరిగింది. అంటే ప్రళయ దినం జరిగే సంఘటనలలో ఒక సంఘటనగా దీనిని చెప్పడం జరిగింది. మరియు హజరత్ అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్న ప్రకారం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఈ విధంగా చెప్పారు, ప్రళయ దినాన మానవులు చెమటలో మునిగిపోయి ఉంటారు. వారి చెమట భూమి లోపల 70 గజాల దాకా ఇంకిపోయి ఉంటుంది. అది వారికి కళ్ళెం వేస్తుంది, అంటే నోటి దాకా వస్తుంది, ఆ తర్వాత చెవుల దాకా కూడా వస్తుంది అని ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పిన కొన్ని భవిష్యవాణి విషయాలు ముందు ముందు రాబోయే జరిగే సంఘటనల గురించి, ప్రళయ దినం రోజు జరిగే సంఘటన గురించి ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పారని మరి ఇంతమంది సహబాలు ఈ యొక్క హదీసుల గురించి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సహీ ముస్లిం, సహీ బుఖారీ హదీస్ గ్రంథాల నుంచి మరియు హదీస్ కిరణాలు, రియాజ్ సాలిహీన్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి మనం మానవుడిగా జీవించి ఉన్నప్పుడే, మనం ప్రాణాలతో ఉన్నప్పుడే ఈ యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవడం కోసం ప్రయత్నించాలి. మంచి పద్ధతుల్లో మంచి జీవితం గడపడం కోసం ప్రయత్నించాలి. మన మూలంగా సమాజంలో కల్లోలాలు రేకెత్తించకుండా, గొడవలు రేకెత్తించకుండా, అన్యాయాలు చేయకుండా, షిరుకు బిదతులకు ఒడిగట్టకుండా, అందరితో కలిసిమెలిసి జీవిస్తూ, పాపాల జోలికి వెళ్లకుండా పుణ్యాలు చేస్తూ, ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తూ మరి ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నించాలి. దేవుడు దైవ మార్గంలో ఏ విధంగా మనల్ని భయభక్తులతో జీవించమని చెప్పాడో ఆ విధంగా భయభక్తులతో జీవిస్తూ అందరితో సమానంగా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని, మనకిచ్చిన హక్కులను నెరవేర్చే భాగ్యాన్ని మనం అందరం కూడా నెరవేరుస్తూ ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మనం మరణించామంటే మనం ఏం చేయలేం, బ్రతికి ఉన్నప్పుడే ఏదైనా చేసుకోగలం. అందుకే మరణించాక మరి ఎంతోమంది ఆ యొక్క మరణించిన వారి యొక్క ఆస్తిపాస్తుల గురించి, వారి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు, డబ్బు, వారి యొక్క పదవులు, మరి రిజర్వేషన్లు, వాటి గురించి ఎంతోమంది, దాని తర్వాత అనేక రకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క చనిపోయిన వారి యొక్క పాపాల గురించి కానీ, వారి యొక్క స్వర్గం గురించి కానీ ఎంతమంది కష్టపడతారో, ఏమేం చేస్తారో తెలియదు. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడే, అందుకే ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు ఒక హదీసులో తెలియజేశారు ఏమని, మనం బ్రతికి ఉన్నప్పుడు మనం తిన్నది, మనం సంపాదించిన దాంట్లో మనం తిన్నదే మనది, మనం ఖర్చు పెట్టింది మనది, మనం ఇతరులకు దాన ధర్మాలు చేసిందే మనది, మనం మిగిల్చిపోయింది మనది కాదు అని చెప్పడం జరిగింది. అంటే మనం తిన్నది, మనం ఖర్చు పెట్టింది, మనం ఇతరులకు పంచిందే మనది అని. అందుకే మనం ఏదైనా సరే బ్రతికి ఉన్నప్పుడే మంచి కార్యాలు చేసుకోవాలి. అది ఏదైనా సదికే జారియా అయినా సరే, అంటే ఎవరికైనా మస్జిదులు, మదర్సాలు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, రోడ్లు, ఎవరికైనా బోర్లు వేపించడం, ఎవరికైనా బట్టలు పంచడం, ఎవరికైనా ఎడ్యుకేషన్కి, చదువులకు సహాయం చేయడం, ఏది ఖురాన్ మరియు హదీసుల ప్రకారం ఎవరైనా పని చేస్తూ ఉంటే వాటికి సహాయం చేయడం, మరియు ఇంకా అనేక రకాల సూరే బకరా 2వ సూరాలో, ఖురాన్లో చివరి వాక్యాల్లో అల్లా చెప్పడం జరుగుతుంది, మీ మధ్యలో చాలామంది టిప్ టాప్గా నీట్గా కనిపిస్తారు, కానీ వాళ్ళు ఎవరిని ఏమీ అడగడానికి భయపడతారో, లేదా ఇష్టపడరో, లేదా సిగ్గుపడతారు. మీరు మీలోని మీ స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ఎంతోమంది మీ దగ్గర మీతో రోజు నవ్వుతూ మంచిగా ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి వెనుక బాధ ఉంటుంది, వారి లోపల అవసరాలు ఉంటాయి. అటువంటి వ్యక్తులు ఎవరో మీరే తెలుసుకొని, మీరే కనిపెట్టి, అటువంటి వ్యక్తులకి మీరు సీక్రెట్గానైనా సరే, బహిర్గతంగా అయినా సరే, బయటకే తెలిసినా పర్వాలేదు, లేదా సీక్రెట్గా అయినా సరే, అటువంటి వారిని ఎతికి అటువంటి వారికి మీరు సహాయం చేయండి. మరి అటువంటి సహాయం చేసే వారికి వారు ఎంత ఖర్చు పెట్టినా కూడా వారి యొక్క ప్రతిఫలం అనేది ఒక్క అల్లాహ్కి మాత్రమే తెలుస్తుంది అని ఖురాన్లో సూరే బకరాలోని 2వ సూరాలోని చివరి వాక్యాల్లో చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఈ యొక్క ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటువంటి బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, నరకం నుంచి, సైతాన్ల నుంచి, జిన్నాతుల నుంచి, దిష్టి నుంచి, నజర నుంచి, మరి మమ్మల్ని అందరినీ కూడా రక్షించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ నీ మార్గంలో ఎవరైతే ఇంతకుముందు మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, రాబోతూ ఉన్నారో, ఎవరైతే నీ యొక్క దాసులకి మీరు మరణాన్ని ఇస్తున్నారో, ఇవ్వబోతున్నారో, అటువంటి దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మా అందరినీ కూడా ఈ యొక్క ప్రార్థన మా అందరి తరపున కూడా స్వీకరించండి వల్ల, అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, మీ యొక్క దయానుగ్రహాల ద్వారా, మీ యొక్క కరుణా కటాక్షాల ద్వారా మమ్మల్ని రక్షించండి వల్ల, ప్రవక్త ముహమ్మద్ అస్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతమిదిన రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ అస్లం గారికి ప్రసాదించండి వల్ల, అల్లా మీరు మా పైన ఇచ్చిన
బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులు మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.